కరీంనగర్ జిల్లా కొండగట్టు దేవస్థానంలో టెండర్లు జరిపారు. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించారు అధికారులు. అయితే దేవస్థానంలో జరగాల్సిన టెండర్లను కరీంనగర్లో నిర్వహించారు. కోటిన్నరకి తలనీలాల టెండర్ను జరిపారు. అయితే గత ఏడాది 3.65 కోట్లు పలికింది తలనీలాల టెండర్. తక్కువ ధరకే అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 2 కోట్ల నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా లడ్డు ప్రసాదం సంబంధించిన టికెట్లు 10 రూపాయలు మాత్రమే. మీకు కావాల్సిన అన్ని రకాల టికెట్లు ముఖ్యంగా రామాలయం కరీంనగర్ జిల్లా కొండగట్టు దేవస్థానం టెండర్లకు పిలిచింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించారు అధికారులు. దేవస్థానంలో జరగాల్సిన టెండర్లు కరీంనగర్లో నిర్వహించారు. కోటిన్నరకే తలనీలాల టెండర్. గత ఏడాది 3.65 కోట్లు పలికింది తలనీలాల టెండర్. తక్కువ ధరకే అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ లవణ్య. అంటే ప్రతిసారి ఎప్పుడు కూడా టెండర్లు వేసేటప్పుడు టెంపుల్ ఆధ్వర్యంలోనే టెండర్లు వేయడం జరుగుతుంటది. కానీ ఈసారి మాత్రం కరీంనగర్ లో ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడుగా ఈ టెండర్లు నిర్వహించడం అనేది కొంచెం అంటే గతంలో టెండర్లు పలికేందుకు ముందుకొచ్చే వారికి కొంచెం ప్రభుత్వం చేంజ్ కావడంతో పాటు కూడా వాళ్ళకు కొంచెం అనుమానాలు దావతీస్తున్నాయి. దీంతో పాటు అంటే ఇది వరకు గత సంవత్సరము ఆదాయము టెండర్లకి 3.65 కోట్ల పలికిన తలనీల టెండరు ఈసారి 1.5 కోటికే తలనీలాలకు టెండర్ పంపడంతో కొంత విమర్శలకు తావుతీస్తుంది లావణ్య. రైట్, థ్యాంక్ యూ రవి.